ఏ దేవరా వస్తున్నా. జగనన్న మళ్ళీ జనంలోకి వస్తాడంటే ఏందబ్బా వ్యవహారం? అది తెలియాలంటే నీకు ముందు జగనన్న కథ తెలియాలి. అన్న అధికారంలో ఉన్నప్పుడు తుఫాన్ వస్తే దూరం నుంచి తొంగి చూస్తాడు తప్ప నీళ్ళలో దిగేటోడు కాదు. వరదల మాటను పర్యటిస్తాడు తప్ప ప్రజల్లోకి వచ్చేటోడు కాదు. అట్టంటోడు మళ్ళీ జనంలోకి వచ్చాడంటే అన్నకి కానరాని భయం ఏదో కానొచ్చుంటుంది. ఆ భయమే కూటమిచ్చిన ఓటమి. పుష్ప, నీకు భలే హ్యాపీగా ఉన్నది కదా, 170 వస్తాయని నిలిపిన వాళ్ళకి 11 వచ్చిండాయని. ఎందుకు వచ్చిన జనాల్లోకి? ఈ 5 నెలలు కూటమి ఏమీ చేయలేదని విషయం చిమ్మడానికి. మరి అన్న 5 ఏళ్లలో పోలవరం గట్ల, రాజధాని గట్ల, అమ్మఒడి 3 తూర్లు ఇచ్చున్నాడు, ఫీజు రిమెంట్ మధ్యలోనే ఆపున్నాడు, మద్యపాన నిషేధము చేయలే, సిపిఎస్ రద్దు చేయలే, జాబు క్యాలెండర్ ఇయ్యలే. మన గంప కింద గబ్బు పెట్టుకొని కూటమి మీద రాళ్ళు జరుగుతానంటే ఎట్ట? జనంలోకి పోయినప్పుడు ఇవన్నీ అన్న అడిగితే ఏమవుతుంది? పార్టీ ఉండదు పుష్ప. పర్యటన పేరుతో అన్నొస్తే ప్రశ్నించడం జనం తగ్గేదేలే.